అవిసె గింజల స్పెషాలిటీ ఏంటి? అది హెల్త్ కి చాలా మంచిదండి. ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి మళ్ళీ బీపీ అవన్నీ వస్తున్నాయి కదండి, అదంతా కంట్రోల్ చేస్తుంది. ఓకే, బ్లడ్ ప్రెషర్, షుగర్ అన్ని కంట్రోల్ చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అవునండి, ఇప్పుడు అది తలకు కూడా పెట్టుకుంటున్నారు. అవిసె గింజ నూనె? అవునండి, నూనె. ఇది కూడా అవిసె గింజలు కూడా డైరెక్ట్ పౌడర్ కాదండి, అది ఉడికిచ్చేసి తలకు అప్లై చేస్తారు. అంటే సిల్కీగా హెయిర్ అవుతుంది, జుట్టు కూడా ఊడదండి. అవునా, మీరు ట్రై చేస్తారా? నేను ట్రై చేస్తూనే ఉంటాను. నిజమండి. జుట్టుకి మనం కొంచెం అంటే ఇవన్నీ చాలా యూస్ఫుల్, అంటే చాలా ఉంటాయి కదా మనకు, మందారం ఆకు గానీ మెంతాకు, పెరుగు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడుతుంది. ఇది ఒకళ్ళకి ఇది పడుతుంది, ఒకళ్ళకి మందార ఆకు పడుతుంది. అట్లా డిఫరెన్స్ అన్నమాట. వాళ్ళకి ఏది హెయిర్ కి సూట్ అవుతుందో అది పడుతుంది. ఓకే, సో ఇది తిన్నా బెనిఫిట్, తలపైన పెట్టుకున్న బెనిఫిట్, అన్ని బెనిఫిట్. లవ్లీ. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, అవిసె గింజల లడ్డుకి ఏమేం కావాలి మనకు ఒకసారి చెప్పండి. బాదం పప్పు, పల్లీలు, అవిసె గింజలు, నువ్వులు, నెయ్యి, జీడిపప్పులు, బెల్లం. ఓకే అండి, ఇవే మనకు కావాల్సిన పదార్థాలు. అవునండి. మరి ఇప్పుడు మొదలు పెడదాం మనం. అవునండి, చెప్పండి లడ్డు ఎలా చేయాలి మనం? ఫస్ట్ అది ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి. డ్రై రోస్ట్? అవునండి. ఫస్ట్ అవిసె గింజలు చేసుకోవాలండి. అవిసె గింజలతోటి లడ్డు, ఇంకా అంటే మనకు ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అండి అవిసె గింజలతోటి? మనము పౌడర్ చేసుకోవచ్చు. ఓకే, ఆ పౌడర్ మనం మిల్క్ లో మిక్స్ చేసుకోవడం? ఆ పౌడర్ కాదండి, అన్నంలో కలుపుకునేది. ఓకే ఓకే. దీంట్లో ధనియాలు, జీలకర్ర అట్లా వేసి చేసుకోవచ్చు. ఓకే, అంటే మన కూరల్లో అట్లా యాడ్ చేసుకోవచ్చు, మామూలుగా అయినా అన్నంలో అయినా తినొచ్చండి. తీసేసుకుందామా? లైట్ గా అలా రోస్ట్ చేసేసి? అంతేనండి, లైట్ గా రోస్ట్ చేయండి. మీరు ఇంకా ఏమైనా టైప్స్ ఆఫ్ లడ్డూస్ చేస్తూ ఉంటారు ఇంట్లో? సున్నుండలు చేస్తానండి. మా మమ్మీ సున్నుండలు చేయడంలో స్పెషలిస్ట్. మీరు సున్నుండలు అంటే నాకు ఎప్పుడే నోరు ఊరుతుంది. చాలా బాగుంటాయి సున్నుండలు, చాలా బాగుంటాయండి. హోమ్ మేడ్ ఎనీథింగ్, హోమ్ మేడ్ ఏదైనా బాగుంటుందండి. దాని తర్వాత నువ్వులు వేసుకోవాలండి, వేయించుకోవాలి. మీ ఇద్దరు కిడ్స్కి ఇష్టమైన వంటలు ఏంటి మీరు చేసే వాటిలో? మా పెద్ద బాబుకి పన్నీర్ బటర్ మసాలా ఇష్టం అండి. మీరు వెజిటేరియన్సా? అవునండి, అన్ని వెజ్ రెసిపీస్? అవునండి. వెజ్ రెసిపీస్ లోనే మీరు కొత్త కొత్తవి ఎలా ట్రై చేస్తూ ఉంటారు డైలీ? అంటే మీ ఓన్ థాట్స్ లేకపోతే ఏమైనా? ఒక్కొక్కసారి ఓన్ థాట్స్ అండి, లేకపోతే ఎవరైనా చెప్తుంటే అన్ని మిక్స్ చేసి చేస్తానండి. మీకైతే ఇంట్రెస్ట్ కొత్త కొత్త వంటలు? చాలా ఇష్టం అండి, కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేద్దాం, పిల్లలకి పెట్టాలి అని చాలా ఇష్టం అండి. ఇది కూడా అయిపోయిందండి. మీ పిల్లలకి స్కూల్ హాలిడేస్ లేకపోతే కాలేజ్ హాలిడేస్ ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఇంట్లో ఏం స్పెషల్ చేస్తారు వాళ్ళ కోసం మీరు? బిర్యానీ అండి, వెజిటేబుల్ బిర్యానీ చేస్తాను, పన్నీర్ చేస్తాను. మా బాబుకి పాస్తా, మా బాబు కూడా చాలా ఇష్టం కుకింగ్ అంటే. పెద్ద బాబు చేస్తాడండి. చేస్తాడా? ఇక్కడ తీసుకొని రండి. ఓకేనండి. యాక్చువల్లీ మన షోలో ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వస్తున్నారు బాగా. ఓకే, సో బాగా ఇట్లా టాలెంటెడ్ అబ్బాయిలు మంచిగా వంట చేసే వాళ్ళు ఉన్నారంటే వీఆర్ ఓపెన్. ఓకేనండి, షూర్. సో మీ అబ్బాయి డెఫినెట్ గా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనండి, షూర్. మీ అబ్బాయి ఏ రెసిపీస్ బాగా కుక్ చేస్తాడండి? పన్నీర్ ఎక్కువ చేస్తాడండి, పాస్తా, పన్నీర్ ఇవన్నీ బాగా చేస్తాడు. నైస్. పన్నీర్ లో ఒక వెరైటీ, పాస్తాలో ఒక వెరైటీ చేయమని చెప్పండి ఇక్కడ. ఓకే, షూర్ అండి. సో మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళారంటే కూడా మీకు భయం లేదండి? ప్రాబ్లం లేదండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా రెడీ చేసి పెట్టేస్తాడు. బాబా అసలు బ్లెస్సింగ్ అసలు ఇదైతే. ఇట్లా చదువుకుంటుంటాడు, అట్లా చేస్తూ ఉంటాడు. ఎంత మంచి అబ్బాయి అండి. ఇది అయిపోయిందండి. ఓకే, ఇంట్లో అమ్మకి ప్రాబ్లం లేకుండా, అంటే ఫస్ట్ అమ్మలు ఇంట్లో ఎక్కడి నుంచి అయినా బయటకు కదలాలి అంటే పిల్లలకి వంట రాదు, వాళ్ళు ఏం చేసుకొని తింటారు, ఏవే టెన్షన్స్ ఉంటాయి. దాని తర్వాత పల్లీలండి. మా ఇంట్లో అందుకే పాపం మా మమ్మీ ఎప్పుడు పోలేదు ఎక్కడికి. నేను వేస్ట్, మా అన్న వేస్ట్, ఇద్దరం వేస్ట్ క్యాండిడేట్స్. ఓకే, మా అమ్మ ఎప్పుడు ఎక్కడ పోయే స్కోప్ లేదు మా అమ్మకి. అలా మీ ఇలా మా అన్నకో నాకో అట్లా వంటలు వచ్చింటే పాపం మా మమ్మీ కూడా ఎక్కడికి వెళ్ళలేదేమో. వాళ్ళ తమ్ముడికి బాగా చేసి పెడతాడు. అవునా? అంటే మా అన్న వర్స్ట్, నేను వేస్ట్. మా అన్న వర్స్ట్, ఏ రోజు చేసి పెట్టలేదు మా అన్న నాకు. ఇది కూడా అయిపోయింది. దాని తర్వాత జీడిపప్పు. ఓకే, ఇవి ఇంట్లో నుంచి ఆల్రెడీ లైట్ ఫ్రై చేసి తెచ్చినట్టు? అవునండి, లైట్ గా తొందరగా అందుకే తీసేస్తున్నానండి.
అంటే మళ్ళీ మాడిపోతుంది కదా, అవునవును. అందుకనే తీసేస్తాను. సో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ చేసేసామా? అన్నీ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఈ లడ్డు తయారు చేసుకోవడం? అది గ్రైండ్ చేసేయండి. ఓకే. ఫస్ట్ అవిసె గింజలు. ఓకే. ఓకే. అవిసె గింజలు పల్లీలు 2 కలిపి పౌడర్ చేసేసాం అండ్ దీంట్లో వేసేసాము. మళ్ళీ ఇప్పుడు పౌడర్ చేయాలి. కాజు మళ్ళీ తర్వాత జీడిపప్పు 2 కూడా చెయ్యాలండి. బాదం పప్పు, జీడిపప్పు 2 చెయ్యాలి. నువ్వులు కూడా వేసేయచ్చండి దీంట్లో. నువ్వుల లడ్డూలు చేస్తుంటారా మీరు ఇంట్లో? చేస్తానండి, బాగుంటాయి కదా, చాలా బాగుంటాయండి. బెల్లం వేసి చేస్తాను. నువ్వుల లడ్డు ఇది కూడా బౌల్లో వేసేసుకోవాలండి. దాని తర్వాత బెల్లం అండి. ఓకే. బౌల్లో వేసేసుకున్నాం. ఓకే. అంతా మిక్స్ చేసేయాలండి. మిక్స్ చేసి కొంచెం నెయ్యి వేయాలి. ఓకే. ఒక 2 స్పూన్స్ నెయ్యి. కొంచెం చూసుకోవాలండి. ఓకే. నెయ్యి వేసి కట్టేసుకోవాలి లడ్డు. కట్టేసుకోవాలి. సరిపోతే సరే, లేకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. అవిసె గింజల లడ్డు రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, తప్పకుండా. చూస్తున్నారు కదా, అవిసె గింజల లడ్డూలు రెడీగా ఉన్నాయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూలు ఇవి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. అవిసె గింజల లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు, నువ్వులు, వేరుశనగ పప్పు, బాదం పప్పు, జీడిపప్పు, బెల్లం. అవిసె గింజల లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో అవిసె గింజలు, నువ్వులు, బాదం పప్పు, వేరుశనగ పప్పు, జీడిపప్పు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో అవిసె గింజలు, వేరుశనగ పప్పు, తర్వాత బాదం పప్పు, జీడిపప్పు, నువ్వులు, బెల్లం ఇవన్నీ వేసి మిక్సీ పట్టించి మిక్సింగ్ బౌల్లో వేసి నెయ్యి వేసి చిన్న చిన్న ఉండలుగా కట్టి లడ్డూలు చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, అవిసె గింజల లడ్డు రెడీ.